ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. నమః కోదండహస్తాయ సంధీకృశరాయ చ దండితాగ్రదాయ చ రామాయ పరినివారణే ఆప్తానామాత్యంతరం భీతారం భీతినాశనం విష్ణుం కాలదండం శ్రీరామచంద్రం నమామ్యం. ప్రియ భగవద్బంధులారా, ఈరోజు మనం శ్రీమద్ రామాయణంలోని బాలకాండలో కొన్ని ముఖ్యమైన శ్లోకాలు, విశేషార్థాలు అనుసంధానం చేసుకోబోతున్నాం. ఇవాళ శ్లోకం బాలకాండలో 1వ సర్గలోని 7వ శ్లోకం. బహువో దుర్లభస్యైవ ఏ త్వయా కీర్తితాః గుణాః మునే వక్ష్వామ్యహం బుద్ధ్వా తైర్యుక్తః శ్రూయతాం నరః. తనకు 16 అందమైన గుణాలున్న మానవుడు ఇప్పుడు ఈ లోకంలో ఎవరైనా ఉంటే చూపించని అడిగాడు వాల్మీకి. నారదుని పంట పండింది. ఇంతకన్నా మంచి అవకాశం ఎక్కడ దొరుకుతుంది కనుక అతను మాట్లాడిందంతా విని ఇక తన మాట్లాడటం మొదలుపెట్టాడు నారదు. శిష్య పరీక్షలు అవి లేకుండా అడిగిన ప్రశ్న వెంటనే సమాధానం చెప్పేస్తున్నారు నారదుడు. వాల్మీకి అర్హత అలాంటిది. గురువు వెంటనే అడిగిన దానికి సమాధానం చెప్పలేదు అంటే మనకి ఇంకా సమాధానం తెలుసుకునే అర్హత రాలేదని అర్థం. గురువు గారి ఆచార్యులకి తెలియదనో గురువుగారికి నా మీద ప్రేమ లేదో అనో అనుకుంటే పొరపాటు పడినట్లే. బహువా దుర్లభస్యైవ ఏ త్వయా కీర్తితాః గుణాః మునే వక్ష్వామ్యహం బుద్ధ్వా త్వైరుక్తః శ్రూయతాం నరః. హే మునే, ఏ గుణాః త్వయా కీర్తితాః తే బహువా దుర్లభస్యైవహం బుద్ధ్వా వక్ష్యామి తైరుక్తః నరః శ్రూయతాం. ఓ ముని, ఏ గుణములైతే నీ చేత కీర్తింపబడ్డాయో అవి దుర్లభములు. నేను ఆలోచించి చెబుతాను. ఆ గుణములున్న నరుని విషయం విందువుగాక. భలే ప్రశ్న అడిగేశావయ్యా. చాలా కష్టమైన ప్రశ్న ఇది. ఇప్పుడు ఇక్కడ ఈ లోకంలో 16 గుణ పరిపూర్ణుడైన నరుడు కావాలంటున్నావు. 16 గుణాలు. నీ ప్రశ్నలాగానే సమాధానం దుర్లభమే. కాకపోతే అలభ్యం అనుకోకు, లభ్యమవుతుంది. దుర్లభం అంటే మామూలు ప్రశ్న అడిగి ఉంటే వెంటనే సమాధానం టక్కున చెప్పేసేవారేనేమో. ఈ ప్రశ్నకు సమాధానం అలా చెప్పలేను. బుద్ధ్వా, కొంచెం ఆలోచించి చెప్తాను. తండ్రి బ్రహ్మగారి దగ్గర శతకోటి ప్రవిస్త్రమైన రామాయణం వినటం వలన సాంప్రదాయం తెలిసిన వారు నారద మహర్షి. నోటికొచ్చింది మాట్లాడు. ఏ త్వయా కీర్తితాః గుణాః, నువ్వు అడిగిన గుణాల గురించే మాట్లాడుతున్నాను, నేను కల్పించని చెప్పటం లేదు. బహవః అంటే అనేకములైన అనే అర్థంతో పాటు అపరిచ్ఛిన్నమైన అనే అర్థం కూడా స్ఫురించాలి. అంటే మితి లేని, అపరిమితమైన, అన్నీ లెక్క పెట్టడానికి వీలు లేనన్ని అని అర్థం. యతో వాచా నివర్తంతే అప్రాప్య మనసా సహ అని అపరిచ్ఛిన్నమైన గుణాలు కల పరమాత్మ గురించి ఇదివరకు విన్నాం. అతడి గుణాలు సంఖ్యాతమునైవ సఖ్యంతే, అవి లెక్క పెట్టడానికి కూడా వీల్లేవని నాకు తెలుసు. కానీ నువ్వు పరమపురుషునిలోనే తప్ప ప్రాకృత మానవుని మాత్రంలో కనబడని గుణాలు అన్నీ కుప్పగా పోసేసావు కాబట్టి అలాంటి గుణాలు ఉండే నరుడు దుర్లభం. దుఃఖేన లుబ్ధం సఖ్యం, కాకపోతే కొంచెం కష్టపడి వెదితే దొరుకుతాడనుకో. అసంభవం ఏమీ కాదు. చ అనే అక్షరం వేశారు. ఉక్త అనుక్త సమస్యార్థం అని పెద్దలు వ్యాఖ్యానించారు. అన్ని గుణాలు నువ్వు చెప్పి ఉండకపోవచ్చు. నువ్వు చెప్పినవి ఇంకా నువ్వు అడగని అలాంటి అనేక గుణాలు గల నరుని పట్టుకోవడం దుర్లభం. అయినప్పటికీ ప్రయత్నిస్తాను. నువ్వు జ్ఞాతం ఏవ విధం నరం అని అలాంటి నరుని గురించి మాత్రమే తెలుసుకోవాలని కుతూహలం ప్రకటించేవు. నరశబ్దానికి
పురుష నర అంటుంది అమరం. కొంపదీసి నువ్వు అలాంటి పురుషుని గురించి అడగటం లేదు కదా. అదే అయితే నా పని సులువే. ఏషాంతర ఆదిత్యే హిరణ్మయ పురుషో దృశ్యతే పురుష పుండరీకాక్ష అని అంటున్నాయి శృతి స్మృతులు. నరో అజే మనుజే అర్జునే అంటుంది మేధిని నిఘంటు. నయే అనే ధాతువును బట్టి నయంతి ఇది నరహ అనే నిర్వచనం. సర్వం తన వశం చేసుకునేవాడు నరుడు. నరతి నుడాతి వా నరహ ఉత్తమ గతులకు తీసుకుని పోయేవాడు నరుడని పిలువబడతాడు. కాబట్టి నర అనే శబ్దం పరమాత్మ ముఖ్యంగాను మనుష్యుని గౌణంగాను తెలియజేస్తుంది. ఇప్పుడు నీ ప్రశ్న ఇంకా దుర్లభంగా ఉంది. ఇంతకీ నీకు ఎవరు కావాలి? మనుష్యుడా, పరమాత్మ? ఈ తికమక లేకుండా అలాంటి మానవుడు ఎవరైనా ఉన్నారా అని అడగవచ్చు కదా. అలా అడిగితే అది కవి ఎందుకు అవుతావులే. అంతటికి ప్రశ్న సమాధానం మమ ఆపి సహసా వక్తుం న శక్యతే. నాకు కూడా వెంటనే చెప్పడం కుదరదు. ఆలోచించి చెప్తాను అన్నాను. కానీ చిత్రం నాకు వెంటనే సమాధానం తెలిసిపోతుంది. నిరంతరం రామగుణానుసంధానం వల్ల ఆ ప్రకారం నాకు స్మరణకి వచ్చిన సమాధానం చెప్తాను. కోన్వస్మిన్ సాంప్రతం లోకే అంటే నువ్వు గుణాలు ఒక్కొక్కటి అడగకుండా అడుగుతుంటే నన్ను నేను మర్చిపోయాను. కొంచెం తేరుకుని ఆలోచించుకొని తైరుక్త నరహ పరమాత్మగానే ఉండిపోతే ఈ గుణాలు ఏమీ ఉండవు సుమా. అవతారం ఎత్తాడు కాబట్టి నువ్వు అడిగిన గుణాలు వచ్చాయి. ఆ గుణాల చేత లేవడేవాడు పరమాత్మ కాదురాయి. ఎందుకంటే నువ్వు సగుణమైన విషయం అడుగుతున్నావు. మానవుడి గురించి అయి ఉంటుంది. అహం వక్ష్యామి నేను చెప్తాను. ఆ నుండి హా వర్గల అక్షర స్వరూపమైన శబ్ద పరబ్రహ్మను చెప్తాను. అహం భూత్వా వక్ష్యామి ఇప్పుడు నేను కాదు నేనే ఆ పరమాత్మ దివ్య తేజస్సుననే ఏరుకతో ఆ నిర్గుణ బ్రహ్మను సగుణమైన అది నువ్వు అడిగిన 16 గుణాలతో మనుష్యుల మధ్య నడయాడుతూ ఉండే ఆ సగుణ పరబ్రహ్మను గురించి చెప్తాను. శ్రూయతాం నవ సమాధానం విందువుగాక. న్యాయంగా శృణు అనాలి. కానీ అంతటి ప్రశ్న అడిగేసిన వాల్మీకి మీద గౌరవం. ప్రాప్తకాలే లోట్ అనే వ్యాకరణ సూత్రం ప్రకారం వాల్మీకి ప్రాప్తకాలం వచ్చింది. నారదునికి సాంప్రదాయం తెలుసు. హే మునే ఓ ముని, మౌనం వల్ల నువ్వు మునివి. ఎప్పుడో కానీ మాట్లాడు. నోరు తెరిచి పలికితే అద్భుతం. భలే ప్రశ్న అడిగేసావయ్యా. మననశీల మననం చేసుకునేవాడే ముని. చొప్పదంటు ప్రశ్నలు వేయుడు ముని అయినవాడు. ఇతరులు అలాంటి ప్రశ్నలు అడగలేరనే ప్రశంసాపత్రం ఇది వాల్మీకి. ఆపో వైనారా సూనవ నారశబ్దానికి నీరు అనే అర్థం. నారదుని మాట్లాడితే నిప్పులు కురవరు, చల్లని నీటి తొంపరు చిలికిస్తారు. తన సమాధానంతో ప్రాణం పోస్తారు. ఇక్ష్వాకు ప్రభవో రామో నామ జనై శృత అంటూ 12 శ్లోకాల్లో సుదీర్ఘంగా రామచంద్రుని 64 గుణాలు వర్ణించారు నారదుడు. తనని తానే మర్చిపోయి సంక్షేపంగా రామాయణం మొత్తం అనుగ్రహించారు వాల్మీకి. మన పుణ్యాల పంటగా మనకి ఆ రామాయణం దొరికింది. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాబ్దే చక్రవర్తి తనూజా సార్వభౌమాయ మంగళం. శ్రీయకాంతాయ కళ్యాణధే నిదేదినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం నారసింహాయ మంగళం గుణసుంద మంగళాన నివాసాయ యాదాద్రీసాయ మంగళం. మంగళశాసన పరైమధాచార్య పురోగమై సర్వైస్య పూర్వైరాచార్య సకృపాయా సుమంగళం. శ్రీమతే రమజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీరామ్. ప్రియ భగవద్బంధువులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి. సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళండి. స్వస్తి. జై శ్రీరామ్.